Hi guys, welcome back to my channel SR0803 vlogs. And ఈ రోజు వచ్చేసి 100 days ఛాలెంజ్ లో డే 5 బ్లాగ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన 100 days ఛాలెంజ్ లో 5 days అయితే కంప్లీట్ చేసుకున్నాం కరెక్ట్ గా. అంటే లాస్ట్ టైం వచ్చేసి నేను 15 days ఏమో తీసా గైస్ వీడియోస్. అంటే ఆ తర్వాత మళ్ళీ మనకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయి క్యాన్సిల్ చేసా. ఇప్పుడు నాకైతే డౌట్ అసలు లేదు 100 days అయితే కంపల్సరీ తీస్తా, ఏదో ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేశాను అనమాట. సో నా దగ్గర కంటెంట్స్ చాలా ఉన్నాయి తీయడానికి, బట్ నా దగ్గర టీమ్ మెంబర్స్ లేరు అనమాట. సో అందుకే ఈ వీడియోలో మీకు అంతా చెప్దామని అనుకుంటున్నాను. కొన్ని విషయాలు కూడా క్లారిటీ ఇచ్చేద్దామని అనుకుంటున్న వీడియో అదే మాత్రమే. అంటే ఈరోజు దీంట్లో ఏం వీడియో లేదనమాట, అంటే ఏం కంటెంట్ లేదనమాట. కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను, మీతో షేర్ చేద్దామని. సో అదే అనమాట ఈరోజు వీడియోలో. ఇంకో విషయం ఏంటంటే మనం 2 years అయితే కంప్లీట్ చేసుకున్నాం గైస్. సో ఈ రోజుకి 2 years కంప్లీట్ అయిపోయి 1 month 2 months ఏమో అవుతుంది. వీడియోస్ వచ్చేసి మనం ఫిబ్రవరి 2022లో స్టార్ట్ చేసాం యూట్యూబ్ ఛానల్ అనేది. ఫిబ్రవరి 2022లో స్టార్ట్ చేసి, అంటే ఛానల్ క్రియేట్ చేయడం ఫిబ్రవరి 2022లో, బట్ వీడియోస్ తీయడం అస్సలు చేయలే అనమాట. తీసా బట్ ఎప్పుడో ఒకటి ఇప్పుడు ఒకటి అవి అంత హిట్ కాలే, వైరల్ కాలే, ఏం కాలే. 2023లో కంటిన్యూ తీసా, అవి అంత ఫ్లాప్ అయిపోయినాయి అన్ని వీడియోస్. మళ్ళీ 2023 ఎండింగ్ ఏం చేసా అంటే 100 days ఛాలెంజ్ అని తీసా అనమాట. సో అవి ఫ్లాప్ అయిపోయినాయి. అంటే మనం అవి హిట్ అవుతుండే గైస్, బట్ మన వల్లనే ఫ్లాప్ అయినవి. నా ఓన్ రీజన్ అనమాట ఫ్లాప్ కావడానికి రీజన్. అలా వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి అనమాట. అంటే స్టార్టింగ్ వీడియోస్కి మనకు ఇప్పుడు మాక్సిమం నాకు తెలిసి 3-4 వ్యూస్ వస్తాయి నాకు తెలిసి స్టార్టింగ్ యూట్యూబర్కి. ఎవరైనా సరే, నేనని కాదు, ఎవరు ఎంత పెద్ద యూట్యూబర్ స్టార్టింగ్ లో తీసినప్పుడు వాళ్ళకి 3-4 వ్యూస్ తోనే స్టార్ట్ చేశారు. సో నాకు స్టార్టింగ్ లోనే 50-60 వ్యూవర్స్ దానికి వచ్చారు బాగానే. బట్ నేనేం చేసా, స్టాప్ చేసేసి సడన్లీ, ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ వల్ల స్టాప్ చేశా. సో నో ప్రాబ్లం, దాన్ని మనం గిల్టీగా తీసుకున్నాం. కానీ దాన్నే మనం ఛాలెంజ్ తీసుకొని మళ్ళీ 100 days ఛాలెంజ్ తీసా అనమాట. ఇప్పుడు తీస్తున్నా. ఈ రోజుతో 5 days ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, ఇది అనుకోవచ్చు బోరింగ్ ఉందని వీడియో, నేను ఏం అనుకోను గైస్. ఇదేంటంటే నా ఒపీనియన్ అన్ని మీతో చెప్పాలనుకొని చెప్తున్నా. ఇంకోటి, నా ఛానల్ పేరు వచ్చేసి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో నా ఛానల్ పేరు అయితే ఇప్పుడు SR0803 బ్లాగ్స్ అయితే ఉంది కదా. సో దాన్ని తీసేసి వేరే పేరు అయినా పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే SR0803 బ్లాగ్స్ అనేది అంతా కలిసి రావట్లేదు మనకి పేరు అది. సో వేరే పేరు అయితే పెడదాం అనుకుంటున్నా. సో మీకు మంచి పేరు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి అనమాట, ఏ పేరు పెడితే బాగుంటుంది ఎవరైనా. ఇంకోటి, అట్లాగే నాకు ఒక ఎడిటర్ కావాలి గైస్. ఎవరైనా ఎడిటింగ్ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే ఇప్పుడు ఏమనుకోండి, జర నాకు సర్ది అయింది జర. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. అలాగే కెమెరామ్యాన్ కూడా ఎవరైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయాలి ఇద్దరు. అలాగే నాకు 2 టీమ్ మెంబర్స్ కూడా కావాలన్నమాట వీడియోస్ తీయడానికి. అంటే ఏమైనా కంటెంట్స్, రోడ్ షోస్ కానీ ఎలాంటివి తీయడానికి టీమ్ మెంబర్స్ కావాలంట. అంటే నేను రోడ్ షోస్ అవన్నీ తీద్దాం అనుకుంటున్నాను, బ్లాగ్స్ కాకుండా. నిజంగా ఇది అబద్ధం కాదు, రోడ్ షోస్ కానీ అన్ని తీద్దామని అనుకుంటున్నా. టీమ్ మెంబర్స్ కావాలి. మా ఫ్రెండ్స్ ఉన్నారు, చేస్తారు, చేయడం కాదు. బట్ టీం ఉంటేనే మంచిది కదా. ఫ్రెండ్స్ అంటే ఇబ్బంది అవుతుంది. టీం ఉంటే ఇప్పుడు మన ఇష్టం ఉన్నట్టు వర్క్ చేయొచ్చు అలా అని. సో అంటే ఫ్రెండ్స్ చేస్తేనే బాగుంటది, బట్ ఒక టీం ఉండాలి మనకు, బ్యాక్ టీం అనేది, బ్యాకప్ టీం అనేది. సో వాళ్ళు కూడా కావాలన్నమాట. రోడ్ షోస్ కూడా ఈ 100 days ఛాలెంజ్ కంప్లీట్ కాగానే రోడ్ షోస్ అని కూడా స్టార్ట్ అవుతాయి అనమాట మన ఛానల్లో. అన్ని ప్రతి ఒక్క వీడియో స్టార్ట్ అవుతాయి, ప్రాంక్ వీడియోస్ అవన్నీ. సో ఇప్పటికైతే 100 days ఛాలెంజ్ అయితే నడుస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మనకు May 17 నుంచి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఫైనల్ ఎగ్జామ్. సో వాటికి కూడా ప్రిపరేషన్ కావాలి. సో అవైతే ప్రిపేర్ కాలేదు. ఈ రోజు స్టార్ట్ చేస్తాను. ఇంకోటి, మనకు వీడియోస్ దానికి ఏంటంటే సెల్ఫీ స్టిక్ మన ట్రైపాడ్ వచ్చేసి ఖరాబ్ అయిపోయింది చెప్పాను కదా. సో తీసుకోలే అనమాట. మనం ఏం తీసుకోలేదు గ్యాజెట్ వీడియోస్ గురించి, ఏ ప్రాపర్ గ్యాజెట్స్ తీసుకోలే. అండ్ నేను లాస్ట్ 2 వీడియోస్ పెట్టాయి కదా, 4th ఆ రెండు మా ఫ్రెండ్స్ క్లియర్ అని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది మన డౌట్ కొట్టారు, మా ఫ్రెండ్స్ వాళ్ళు అడిగి తీసుకొని, అంటే మా ఫ్రెండ్స్ అడిగి తీసుకొని చేశారు అనమాట. సో సరేనా, ఓకేనా. ఇంకోటి ఏమో చెప్తామని మర్చిపోయా. నా ఛానల్ చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి ప్లీజ్. ఇంకోటి, ఛానల్ పేరు మంచి పేరు కామెంట్ చేస్తే వాళ్ళకి సర్ప్రైజ్ తీసుకుంటుంది అనమాట. సో అంటే మంచి పేరు సజెస్ట్ చేసిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ చేస్తారు కదా. అది ఎలా ఉండాలంటే, చూసిన వాళ్ళకి నచ్చాలి పేరు, అలా ఉండాలి. ఆ పేరు చెప్పిన ఉండకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. నాకు కామెంట్ చేయండి. ఒకవేళ దానికి లైక్స్ రాయొచ్చినా రాకున్నా చెప్పండి, 0 likes రావాలి. లైక్స్ వచ్చినా రాకున్నా సరే పేరు మంచిగా ఉంటే ఖచ్చితంగా సర్ప్రైజ్ గిఫ్ట్ మీకు అనేది ఇస్తాను. ఏమి ఇస్తానో మీకు చెప్పలేదు, చెప్పిన చెప్తాను, ఓకేనా. ఇంకోటి, ఈ వీడియో ఇన్ఫర్మేషన్ గురించి ఉంటుంది మొత్తం. ఇంకోటి, ఏ కంటెంట్ అయితే ఉండదు ఇందులో. మన దగ్గర కంటెంట్స్ చాలా ఉన్నాయి తీయడానికి. ఓ బొచ్చా అన్ని కంటెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే ఇందులో చాలా కంటెంట్స్ చాలా ఉన్నాయి.
షార్ట్ ఫిలిమ్స్ గురించి కూడా స్టోరీస్ ఉన్నాయి, రాయొచ్చు కూడా. నాకు ఇంట్రెస్ట్ రాసిన ఇంకో విషయం గుర్తొచ్చింది, ఇప్పుడు చెప్తాను నేను. చాలా మంది అంటారు భయ్యా చదువుకో కానీ పన్ను చేసుకో కానీ వీడియోస్ ఎందుకు భయ్యా అంటారు. సో దీనికి ఇప్పుడు ఆన్సర్ నేను ఇస్తా. అంటే నేను ఒక్కరో ఇద్దరు అంటే పట్టించుకో, 10 మంది కలిసినప్పుడు అంటే ఫ్రెండ్స్ అప్పుడైనా అంటారు, వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తా, నేను మీకు నచ్చాలని వీడియోస్ ఇస్తలేదు, నచ్చాలని అట్లా అని కాదు, నచ్చుతాయి నచ్చమని కాదు, నాకు ఇంట్రెస్ట్, నాకు ఇది అంటే ప్యాషన్, అంటే ఎలా అంటే యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఇష్టం. ఈ చిన్నప్పటి నుంచి నాకు ఈ వీడియోస్ చేయాలని యూట్యూబ్, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్ వీడియోస్ ఇద్దాము తీసినప్పుడు కొన్ని అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ కావాలని ఉంది. అంటే యాక్టర్ అంటే ఫస్ట్ అంటే యాక్టింగ్ కాదు, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు వీడియోస్ తీయడం ఏదైనా నా నా ఇష్టంతో తీసుకున్నా, నా మనసుకి నచ్చింది నేను చేస్తున్నా. ఇప్పుడు నువ్వు 10 మంది 10 అంటారు, నేను వాటి ఏం పట్టించుకున్నా, ఒకటి ఏమనుకున్నా పట్టించుకుని నీ కుళ్ళ చెప్తున్నా, ఒకటి ఏదనుకున్నా సరే పట్టించుకుని నా ఇష్టం నేను చేసిస్తున్నట్టు చేస్తా. అంటే ఇప్పుడు ఒక నిన్నగి అన్నాడు, అరే వీడియోస్ ఎందుకు రా, టైం వేస్ట్, అవన్నీ హిట్ కావు, అవన్నీ ఏది కావంటే హిట్ అయినా పర్లేదు హిట్ కాకుండా పర్లేదు, నాకు నచ్చింది నేను తీస్తున్నా. ఆనికి ఇదే చెప్పాను నేను, ఈ వీడియోలో కూడా ఇది చెప్పాను, కూడా ఏమనుకున్నా సరే ఇదైతే కంపల్సరీ ఇదే నా మాట అయితే ఓకేనా. కూడా ఏమనుకున్నా సరే నేను వీడియోస్ అయితే ఆపను, ఎందుకంటే నా ఇష్టంతో నా మనసుకు నచ్చింది నేను తీస్తున్నా. ఇప్పుడు అనుకున్నా సరే ఏమనుకున్నా నో ప్రాబ్లం, సరేనా. ఇంకోటి, సో ఇదే అనమాట ఈరోజు వీడియో. ఇంకా నా దగ్గర ఈరోజు అయితే కంటెంట్ ఉంది కానీ తీయలేదు అనమాట, టైం లేదనమాట. అంటే ఇది చాలా వర్క్ ఉంది, ప్లస్ సర్ది అయిపోయింది అనమాట. సో షాప్ కూడా ఇలా లేట్గా ఓపెన్ చేశాను, 9:30కి ఓపెన్ చేసినప్పుడు ఎంత అయింది టైం ఎగ్జాక్ట్లీ, టైం కూడా 9:40. వీడియో కూడా చాలా లేట్గా స్టార్ట్ చేస్తాను. అంటే ఈరోజు యాక్చువల్లీ మార్నింగ్ 4:30కే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటా, బట్ నాకు వచ్చేసి ఇలా లేట్ అయిపోయింది అనమాట, లేట్ అవుతున్నా. సో ఈరోజు అయితే యాక్చువల్లీ వీడియో కూడా లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే 9:30 అవుతుంది అనమాట, ఎగ్జాక్ట్ టైం మార్నింగ్ 9:30 AM. అంటే నేను యాక్చువల్లీ 4కే స్టార్ట్ చేద్దాం అనుకున్నా వీడియో, 4:35కి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కానీ నాకేంటంటే నైట్ కూలర్ సర్ది అయిపోయింది అనమాట. సో దానికోసం మార్నింగ్ లేట్గా లేచా, సో దానికోసం వీడియో కూడా స్టార్ట్ చేయలేదు తొందరగా. సో వీడియో కూడా లేట్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఈరోజు వేరే కంటెంట్ నా ప్లాన్ ఉండే అనమాట, ఈ వీడియో కాదు వేరే వీడియోకి ప్లాన్ ఉండే. సో అయితే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, మార్నింగ్ లేట్ అయిపోయింది కాబట్టి. అంటే మార్నింగ్ 4:35కి అలా లేచిన వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అలాగే తీద్దాం అనమాట. కానీ ఈరోజు లేట్ అవ్వడం వల్ల తీయట్లేదు అనమాట, ఎందుకంటే మార్నింగ్ 4:30కే అసలు మజా ఉంటుంది వీడియోలో. అది వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. సో ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట. అండ్ ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా. ఇంకోటి, నా ఛానల్ పేరు మీకు 100 days ఛాలెంజ్ కంప్లీట్ కాకముందుకే కొత్త ఛానల్ పేరు చెప్తా అనమాట, ఆలోచించి, ఓకేనా. బై గైస్, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో. అప్పటి వరకు అంటిల్ దెన్ వాచ్ అండ్ ఎంజాయ్ మై వీడియోస్, ఓకే, బై.